సౌందర్యలహరిలోని 26వ శ్లోకము. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. అనువాద శ్లోకము. అకల్పితముగా అజుడంతరించు శాంతించు అచ్యుతుడు కాలుడీల్గు ధని నిధనుడగును అమరేంద్రుడు మనువులు గాఢ నిద్రోవుదురు అనంతకాల స్రవంతిలో సృష్టి నశించ అవినాశిని జగదంబ ఆశ్రితవత్సల అలరుణమ్మ ప్రళయకాలమునను నీపతి అనంతానందమున సహస్ర పద్మకుటిన అలరి పునఃసృష్టికీవభయమిడుదనుకన్. తాత్పర్యము. ఈ శ్లోకములో అమ్మ యొక్క శాశ్వత ఉనికిని వర్ణిస్తున్నారు. అకల్పితముగా అజుడంతరించు శాంతించు అచ్యుతుడు కాలుడీల్గు ధని నిధనుడగును అమరేంద్రుడు మనువులు గాఢ నిద్రోవుదురు అనంతకాల స్రవంతిలో సృష్టి నశించా. అనగా ఓ జగదాంబ, అనంతకాల స్రవంతిలో అంటే మహాప్రళయ సంహార సమయంలో అకల్పితముగా అజుడంతరించు. కల్పితము అంటే సృష్టి ఉన్న సమయము, అకల్పితము అంటే సృష్టి లేని సమయము. సృష్టి లేని సమయంలో అజుడంతరించు. అజుడు అంటే బ్రహ్మ, అంతరించు అంటే మరణిస్తాడు. కల్పాంతములో బ్రహ్మ మరణిస్తాడు. శాంతించు అచ్యుతుడు అనగా కల్పాంతములో విష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు. కాలుడీల్గు, కాలుడు ప్లస్ ఈల్గు. కాలుడు అంటే యముడు, ఈల్గు అంటే మరణించటం. యముడు మరణిస్తాడు. ధని నిధనుడగును. ధని అంటే కుబేరుడు. నిధనము అంటే నిర్యాణము చెందటము. మహాప్రళయ సంహార సమయంలో కుబేరుడు నిర్యాణము అవుతాడు. అమరేంద్రుడు మనువులు గాఢ నిద్రోవుదురు. అమరేంద్రుడు అంటే ఇంద్రుడు, మనువులు గాఢ నిద్రోవుదురు. గాఢ నిద్ర అంటే దీర్ఘశయనము అని, శరీరము పతనము అవటం అని అర్థము. ఇంద్రుడు మనువులు కూడా కనుమూస్తారు. సృష్టి నశించ అనగా ఈ జగత్తు అంతా మహాప్రళయ సమయంలో నశిస్తే అవినాశిని జగదంబ ఆశ్రితవత్సల అలరుణమ్మ ప్రళయ కాలమునను నీపతి అనంతానందమున సహస్ర పద్మకుటిన అనగా ఓ కరుణామృతవల్లి ఆశ్రితవత్సల ప్రళయకాలమునను అంటే అంతటి మహాప్రళయ కాలములో కూడా నీపతి అంటే నీ భర్త అయిన సదాశివుడు అలరుణమ్మ అనంతానందమున అనగా మిక్కిలి ఆనందముతో చిదానందముతో సహస్ర పద్మకుటిన అనగా సహస్రార కమలము యొక్క కుటిన అంటే కమలము యొక్క మధ్య భాగము, సహస్రదళ పద్మ మధ్యములో సహస్రార చక్రంలో విహరిస్తూ ఉంటాడు. అలరి పునః సృష్టికి వభయమిడుదనుకన్ అనగా నీతో కలిసి మరల పునఃసృష్టి నిర్మాణము చేయటానికి. ఈ శ్లోకంలో మనకు గోచరింపచేస్తున్నది ఏమిటి అంటే అనంతకాల ప్రవాహములో సకల సృష్టి నశించినా ఆ పరమేశ్వరుడు పరమేశ్వరి ఇద్దరు జగతికి మాతాపితరులుగా ఎల్లవేళలా శాశ్వతంగా ఉండి మనపై దయను కురిపిస్తారు అని.